ఇంకా ఆ లోకపు బ్రతుకులోనే ఉండిపోయావా? ఇంకా ఆ లోకము దేవుడు అంటూ 2 పడవల మీద కాలేస్తూ ప్రయాణం చేస్తున్నావా? వద్దు మిత్రమా, ఇప్పటికైనా మారే ప్రయత్నము చేయండి. ఒక గుడ్డివాడు ప్రభువు దగ్గరికి వెళ్తే ప్రభువు ముట్టి స్వస్థత పరిచి కంటినిచ్చాడండి, చూపు వచ్చిందండి, చూపునిచ్చాడండి. ఈరోజు ప్రభు మన మనోనేత్రాలు వెలిగించాడండి, మన ఆత్మ నేత్రాలు వెలిగించాడండి. సత్యమేంటో తెలుసండి, మనకు వాక్యం ఏంటో తెలుసు, కానీ ఇంకా దేవుని కొరకు బ్రతకలేకపోతున్నాము. చూసారా? నిజంగా మనకంటే దరిద్రులు మరొకరు లేరు. దేవుడు ఎంత ధన్యత ఇచ్చాడండి. ప్రభు కొరకు బ్రతకమని దేవుడు ఇట్టి ధన్యతనిస్తే దానిని పాడు చేసుకుంటున్నాము. చూసారా? చాలా చాలా బాధకరం. మీరు బైబిల్ని బాగా పరిశీలించి చదవగలిగితే ఏమండి, జక్కయ్య ఒక ధనవంతుడండి, డబ్బు పిచ్చున్న వ్యక్తి అండి. కానీ యేసును కలుసుకున్న తర్వాత పూర్తిగా మారిపోయి తన పాపాలను ఒప్పుకొని దేవుని కొరకు, క్రీస్తు కొరకు బ్రతికాడండి జక్కయ్య. ఈరోజు మనం ఎలా ఉన్నామండి? ప్రభు కొరకు మనము జీవించ